హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ రెడ్డి నల్లవెల్లి. సో యాక్చువల్లీ నాకు వచ్చిన కమెంట్స్లో వన్ ఆఫ్ ద కమెంట్ ఈస్ హోమ్ టూర్ అడిగారు. సో ఈ వీడియోలో నేనుంటున్న అకామిడేషన్ హోమ్ టూర్ అనేది మీకు చేసి చూపిస్తాను. అండ్ అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇమీడియట్గా కింద నా సబ్స్క్రైబ్ బటన్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ లైక్ ఒక కమెంట్ ఇచ్చారు, మీరు ఇచ్చే లైక్ కమెంట్ చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ అనమాట. యాక్చువల్లీ మేము ఇక్కడ మాది కార్నర్ ఉంటుంది, అంటే ఇది ఒక ఏమంటారు కొంచెం చెప్పుకోవాలంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లైక్ ఒక గ్రూప్ ఆఫ్ హౌసెస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో అది మాకు ఒక ఎండుకు ఉంటుంది, అది కొంచెం ప్రైవసీ కొంచెం బాగుంటుంది. అండ్ సో ఇట్ ఈస్ అవర్ డోర్ ఓపెన్ చేసేసిన, దాన్ని మూసేద్దాం. డోర్ అంటే ఏదైతుందో మేము జనరల్గా అంటే ఎక్కువ ఆడము, ఎప్పుడో ఒకసారి మరీ బేవర్స్ ఉన్నప్పుడు తీసుకొని దీన్ని ఆడుతూ ఉంటాం అనమాట. ఇక్కడ ఉండడం వల్ల స్టిక్ అయిపోతుంది, చాలా తక్కువ. ఇది మాది కాదు, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వాళ్ళతో మరి రూమ్ వాళ్ళతో తెలియదు, కానీ ఇది ఇక్కడ ఇట్లనే ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ లైక్ అందరు బాయ్స్ కాబట్టి కొంచెం రూమ్ అనేది కొంచెం అక్కడిక్కడ ఉంటుంది. ఈవెన్ దో మేము చాలా ట్రై చేస్తాం దాన్ని నీట్గా పెట్టుకోవడానికి, బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం అప్పుడప్పుడు అది అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లైక్ మేము ఇది మూసుకోవచ్చు, లైక్ ఓపెన్ చేసుకోవచ్చు, లైక్ వెంటిలేషన్ కోసం ఇది ఓపెన్ చేసి ఉంచుతాం మోస్ట్లీ. అండ్ ఒక గలీజ్ థింగ్ ఏంటంటే మాకు ఇక్కడ వాడు షూ ర్యాక్ అనేది అలొకేట్ చేయలేదు, అంటే షూ ర్యాక్ ఇవ్వలేదు మా అకామిడేషన్, అంటే వాడు ఇచ్చిన థింగ్స్లో షూ ర్యాక్ అనేది లేదు. సో మా షూ ర్యాక్ అంటే లేనందుకు మాకు ఎంత గలీజ్ ఉందో చూడండి ఒకసారి. ఏదో గుడి దగ్గర ఎత్తుకొచ్చి రాజా సినిమాలో ఉంటాయి కదా, సేమ్ అట్లా పెట్టేసాం అన్నీడ. పెళ్లిళ్ళకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒట్టి కడుతూ రాకూడదంటారు. ఎవరెవరో చెప్పులు వేసుకొచ్చాడు మన బయట పై అందులో లేడీస్ చెప్పులు కూడా ఉన్నాయి, మీరు కావాలనుకుంటే తీసుకోండి సిస్టర్. యూ డోంట్ ఎనీహౌ లైక్ మేమైతే నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేసేసినాము. అండ్ నెక్స్ట్ థింగ్ మాది ఒక అంటే లైక్ మాది ఎట్లా అంటే ఒక ఓపెన్ కిచెన్ విత్ హాల్ విత్ డైనింగ్ టేబుల్, అన్ని డైనింగ్ ఏరియా మొత్తం ఒకే ఫ్లోలో ఉంటుంది అనమాట. టేక్ ఎ లుక్, చూపిస్తా. సో మోస్ట్లీ ఈ ఏరియాలో లైక్ ఈ లివింగ్ ఏరియా అంటే ఇక్కడ అయితే సోఫా ఇక్కడ ఉందో, ఈ లివింగ్ ఏరియాలో ఎక్కువ మటుకు మోస్ట్లీ మేము ఏదన్నా పంచాయతీ అంటే ఇట్లా మనము స్ప్లిట్ అంటే మనం తెచ్చుకున్న బిల్స్ని స్ప్లిట్ చేసుకోవడంలో కానీ, లేకపోతే ఏదన్నా లైక్ కుకింగ్ వీడి రోజు చేయలే ఏదైనా పంచాయతీ ఉంటుంది ఇష్టం, మోస్ట్లీ ఇక్కడ కూర్చుంటాం. అండ్ చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి ఇక్కడ కూర్చుంటాం. అంటే ఆ పంచాయతీ కాకుండా చాలా రేర్గా కూర్చొని ఇక్కడ ముచ్చటేస్తూ ఉంటాం. మోస్ట్లీ ఎవరి రూమ్స్లో వాళ్ళే ఉంటారు. సో ఎక్కువ ఇక్కడ అంత టైం స్పెండ్ చేయరు, చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు చాలామంది. అండ్ ఇంకోటి ఇది లైక్ వేరే వాళ్ళ రూమ్ అనమాట, అంటే వేరే అంటే మాతో వచ్చిందంటే లైక్ వేరే అన్నుండు. అండ్ ఇంకోటి విష్ణు అభిరామ్ అని ఉంటారు ఇలా ఈ రూమ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ లైక్ మా బ్యాగ్స్ సంబంధించింది అనమాట. ఎక్స్ట్రా లగేజ్ అవుతుందో మేము ఇతలు వేసేసినాము. నెక్స్ట్ థింగ్ ఇది మా డైనింగ్ ఏరియా అనమాట. ఇది లైక్ చిన్నది ఒక 5 చైర్స్, అంటే ఒక చైర్ అవతల రూమ్లో ఒక చైర్ మా రూమ్లో వేసుకున్నాం జస్ట్, అంటే కూర్చొని ల్యాప్టాప్ యూజ్ చేయడానికి. వాడు ల్యాప్టాప్కి సపరేట్గా వాడు మాకు ఎట్లాంటి చైర్స్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. సో అందుకే ఇక్కడ 3 చైర్లు ఉన్నాయి, ఇంకోటి ఆ రూమ్లో ఈ రూమ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది మా డైనింగ్ టేబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లైక్ చిన్న ఫ్రిడ్జ్, మనం పాతకాలంలో చేసిన డబల్ డోరే కానీ పాతకాలంలో చేసినట్టు ఫ్రిడ్జ్ లాగా ఉందన్నమాట ఇది. సో ఇదే మా ఫ్రిడ్జ్. కొంచెం దీంట్లో మరి మనం ఇండియాలో ఫిల్ చేసినంత ఘోరంగా అయితే ఫిల్ చేయడానికి ఏమి ఉండదు, ఎందుకంటే మనం అక్కడ కొనుక్కున్న కూరగాయలు ఇక్కడ కొనుక్కోం మోస్ట్లీ. ఓకే, సో అక్కడ కొన్న కూరగాయలు ఇక్కడ కొనం కాబట్టి మోస్ట్లీ ఇదంతా ఫుల్ ఉండదు, అస్సలు ఉండదు. లైక్ ఒక చూపిస్తుంది నార్మల్ చూడండి, ఇగో మీద మొత్తం ఖాళీ, డొల్ల ఏం లేదు. అండ్ నెక్స్ట్ కింద అంటారా, కింద కూడా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఖాళీగా ఉంటాయి. సో అట్లా అంటే కొన్ని థింగ్స్ మాత్రమే యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి కొంచెం ఫిల్ అవుతుంది, మరి 100% అది ఒక 25 to 40% వరకు ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఇంటికాడ అంటే లైక్ అన్ని థింగ్స్ మనము అన్నీ మోస్ట్లీ అన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం, కానీ ఇక్కడ అసలు ఏం ఉండవు కాబట్టి ఏం పెట్టుకోము. ఇది ఫ్రిడ్జ్ వరకు. సో దీని తర్వాత ఇక్కడ ఇంకో బోర్డు ఉంది కదా. సో ఈ బోర్డు ఏంటంటే లైక్ మనం ఎవరెవరు ఏ వర్క్ చేయాలి, అంటే ఏ డే రోజు ఎవరు ఏ వర్క్ చేయాలి, వ్యాక్యూమ్ ఓవర్ చేయాలి, క్లీనింగ్ ఓవర్ చేయాలి, ఫుడ్ ఓవర్ చేయాలి అన్నదానికి. సో దీన్ని మేము రాసిగా స్టిక్ చేసి పెట్టుకున్నాం. సో ఆ పర్టికులర్ డే రోజు ఆ పర్సన్ ఆ వర్క్స్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే లైక్ రోజు ఒకరు వేయాలంటే ఇబ్బంది కదా. సో అట్లా మేము డేస్ అనేది స్ప్లిట్ చేసేసుకున్నాం, ఈరోజు నువ్వు ఈరోజు నేను చేస్తా, ఎవ్రీథింగ్ అట్లా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్
మా కిచెన్ వ్యూ చూపిస్తా సారీ. కిచెన్ అంటే ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక ఓవెన్, ఒక డిష్ వాషర్, దాన్ని ఎక్కువ వాడడం, ఒక పొయ్యి, వాష్ బేసిన్, దాని తర్వాత లైక్ అంతే ఇంకేం ఉండదు ఆడ. ఖాళీ ఆడ చిన్న ప్లేట్లు, దాని కింద మేము పెట్టుకోవడానికి వస్తువులకి. నార్మల్ చిన్న కిచెన్, ఒక లైన్లో వాడి ఇచ్చేసింది మొత్తం. సో ఇది జనరల్ ఇదే మా చిన్న కిచెన్ అనమాట. అంటే లైక్ అంటే జస్ట్ ఒక ఫ్లోర్లో ఇచ్చేసి వాడు దీన్ని కిచెన్ చేసేసిండు, దాన్ని డైనింగ్ ఏరియా చేసేసిండు, దాన్ని హాల్ చేసేసిండు. లైక్ ఇది మాకు ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. లైక్ వచ్చిన ఫస్ట్ డే ఏమైందంటే మాకు ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అని తెలియక మనం ఇంట్లో పొయ్యి మీద ఒక బ్లాక్ కలర్ది స్టాండ్ లాంటిది పెడతాం కదా. సో అరే అది వాడు ఇవ్వలేదు, మనం కొనుక్కోవాలేమో అనుకున్నాము. సో దాని తెల్లారి మళ్ళీ ఆమెకు కాల్ చేసి లైక్ హౌస్ ల్యాండ్ లార్డ్ ఎవరైతుంటారో వాళ్ళకి కాల్ చేసి అనుకుంటే నో ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ స్టవ్ అని చెప్పారు. సో ఆ విషయంలో మళ్ళీ బుక్ అయినాము. అండ్ దాని తర్వాత లైక్ ఆటోమేటిక్ అని చెప్పేసి ఇంకా ఆ స్టాండ్ ఏం అవసరం లేకుండే. అండ్ నెక్స్ట్ ఓవెన్, లైక్ ఇంకా నిన్నటివి ఎప్పుడైనా ఫుడ్ ఉంటే దాంట్లో పెట్టుకొని వెయిట్ చేసుకొని తినేయడమే. అండ్ అంతే, ఇదేముంది, ఇది లైక్ తిన్నవి కడుక్కోవాలి, కడుక్కున్నవి ఇందులో వేసుకోవాలి అంతే. మరి ఇది చిన్న సెల్ఫ్ అనమాట. అంటే బేసిక్ థింగ్స్ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కానీ ఇంకేమన్నా పొడులు అట్లాంటివి ఉంటే లైక్ దీనిలో పెట్టేసుకుంటాం. రెగ్యులర్గా వాడేవి ఇంట్లో పెట్టేసుకుంటాం. ఓకే. అండ్ వాడు లైక్ మాకు ఒక ఏమంటారు చిన్న కబోర్డ్స్ లాంటివి కూడా ఇచ్చిండు. ఐ విల్ షో యూ దట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మాకు డిష్ వాషర్ ఇచ్చిండు. ఆ డిష్ వాషర్ అంటే నేను నార్మల్ ఇంతకుముందు బ్లాగ్స్లో చూసిన కాడికి ఎట్లా డిష్ వాషర్ జనరల్గా మన ఏమంటారు ఆల్రెడీ మన దాంట్లో మొత్తం క్లీన్ చేసి ఏం లేకుండా అప్పుడు అందులో పెట్టి మళ్ళీ దాంట్లో అది క్లీన్ అవుతుంది. ఎందుకంత బొక్క ఆ టెన్షన్ పడతాను ఓన్లీ వాడే కడుక్కుంటాం, అది బెటర్. సో అండ్ నెక్స్ట్ మాకు మా కంపార్ట్మెంట్స్ అన్న కదా చూపిస్తాను. సో ఇది కంపార్ట్మెంట్ అంటే నార్మల్ అట్లా ఏం లేదు, నార్మల్ ఎవరైనా యూజ్ చేసుకుంటాం. సో ఇదనమాట. అంటే ఆయిల్ ఇట్లా లైక్ టిష్యూస్ కానీ ఆయిల్ కానీ. అండ్ నెక్స్ట్ అంటే మన ఓట్స్ బేసిక్ థింగ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి. ఇంకా రైస్ కానీ లైక్ ఇంట్లో కూడా లైక్ అంటే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో లేకుండా స్టోరేజ్ సామాన్ అంతా ఇళ్ళలో ఉంటాయి. మిల్ మేకర్ ఇట్లాంటి టిఫిన్స్కి అయితే అని అవి. సో అంటే చెప్పిన కదా మాది మొత్తం అంటే ఒక చిన్న హౌస్ అనొచ్చు, కాకపోతే కొంచెం పెద్ద హౌస్. చిన్న మీడియం దానికి చిన్నదానికి పెద్దదానికి అసలు ఎట్లా దేంతో కంపేర్ చేయాలో అర్థం కాదు. బట్ ఓకే లైక్ బాగుంటుంది. ఒకసారి మొత్తం ఒక లుక్ వేద్దామండి. సో ఇది అండ్ దీని తర్వాత లైక్ ఇది ఇప్పుడు వచ్చేది నా రూమ్ అనమాట. అంటే నేను ఉండే రూమ్. ఓ పెద్ద అజ్యూమ్ చేసుకోకండి, మామూలు సోఫా, టీవీ ఇవన్నీ ఏముండవు డోర్లా. సో ఇది నా రూమ్ లైక్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు లైక్ డోర్ ఇది. అండ్ ఇంకో విషయం చెప్తా, లాస్ట్ వరకు చూడండి, ఒక చాలా ఫన్నీ థింగ్ చెప్తా. సో ఇక్కడ వచ్చినప్పుడే లైక్ మాకు ఇక్కడ యాక్చువల్లీ ఇది ఒకటే బెడ్ ఉండాలి. సో మేము ఇద్దరం ఉంటున్నాం, షేరింగ్లో ఉంటున్నాం కాబట్టి ఆ కాట్ తీసేసి అక్కడ బయట వేసేసినాం. అది ఉంది కదా ఆ కాట్ ఇక్కడదే. సో 2 బెడ్స్ అనేవి మేము కింద వేసేసుకున్నాము. సో ఈ కింద లైక్ కింద బెడ్ వేసుకొని కిందనే పడుకుంటాము, ఎందుకంటే లైక్ కాట్ అనేది 2 లేవు ఇక్కడ. సో ఇక్కడ 2 కాట్స్ లేవు కాబట్టి 2 బెడ్స్ కిందనే వేసుకొని కిందనే పడుకుంటున్నాం ఇంకా ఆ బెడ్ మీద. అండ్ ఇట్లా లోపలికి వచ్చినప్పుడు మాకు ఇక్కడ లైక్ ఒక బాత్రూమ్ అనమాట. ఇది ఈ బాత్రూమ్ ఏంటంటే లైక్ దీనికి డబల్ డోర్ ఫ్రిడ్జ్ చేసినాం కానీ డబల్ డోర్ బాత్రూమ్ ఇట్లాంటిది. సో అవతలోడు యాక్సెస్ చేసుకోవచ్చు, ఇవతలోడు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒకసారి లోపలికి పోయినోడు పక్క అక్కడికి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాట్లు ఏ ఒక్క సైడ్ లాక్ చేసుకోకుండా కానీ బుగ్గా అయిపోయినట్టే, ఇజ్జత్ మొత్తం గయాబ్ అన్నట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది లైక్ మా బీరువా. ఇది మా బీరువా కైండ్ ఆఫ్ థింగ్ అనుకోండి. సో ఇదే మా ఏమంటారు మా బీరువా, అంటే పాత లాంగ్వేజ్లో చెప్పాలంటే బీరువా ఇది. సో లైక్ ఇంట్లో మేము డ్రెస్సెస్ సెట్ చేసుకున్నాం, కింద మా సూట్ కేసు. దాని తర్వాత నెక్స్ట్ ఇంట్లో కూడా లైక్ నార్మల్గా డ్రెస్సెస్ సెట్ చేసినాం అనమాట. ఇక్కడ చైర్ ఉంది, నార్మల్ డ్రెస్సెస్ సెట్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ మాకు కంప్యూటర్ టేబుల్ అంటూ సపరేట్ ఏమి ఇవ్వలేదు. లైక్ ఒక టేబుల్ ఇచ్చిండు వాడు. సో ఈ టేబుల్ మీదే లైక్ మనం నీట్గా అంటే ల్యాప్టాప్స్ అనేవి మేము జనరల్ ఇక్కడనే వాడతాం కాబట్టి అవి ఇక్కడనే ఉన్నాయి. ఇది నార్మల్ టేబుల్. అండ్ దీని కింద మనమైతే బ్యాగ్స్ ఉంటాయో ఆ బ్యాగ్స్ దీని కింద సెట్ చేసేసుకున్నాం మేము. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ మనం ఎక్కడికి వచ్చినా కానీ మన స్పిరిచువాలిటీ అనేది తగ్గొద్దు, మనం మర్చిపోవద్దు ఎవరిని, లైక్ మనం మొక్కే వాళ్ళని అస్సలు మర్చిపోద్దు. కాబట్టి లైక్ నేను ఇంటి దగ్గరికి వెళ్ళి లైక్ సత్యనారాయణ స్వామి అంటే లైక్ శ్రీమన్నారాయణ యొక్క విగ్రహం చిన్నది తెచ్చుకున్నా. సో దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను నీట్గా చూడండి.
శ్రీ వెంకటేశ. ఒక నీట్ ప్లేస్ చేసుకొని లైక్ ఇక్కడ స్నానం చేస్తున్నది ఎక్కడ బయటికి వెళ్తే లైక్ మొక్కొని వెళ్ళడం మాత్రం పక్క. మా మా బ్యూటీ ప్రోడక్ట్స్ చూపిస్తా, మామూలుగా ఉండదు అసలు. మా బ్యూటీ సీక్రెట్ ఏందో చెప్తా. లైక్ ఇది నివియా, ఓకేనా. ఎప్పుడన్నా ఏమంటాం జనరల్ మాయిశ్చరైజర్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ లైక్ జనరల్ ఎప్పుడు స్నానం చేసినప్పుడు ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. స్నానం చేసేది 2 రోజులకు ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇది అశోక పౌడర్. లైక్ ఇది లైక్ ఎప్పుడో కాలేజ్కి వెళ్తే ఎప్పుడన్నా లైక్ వారానికి ఒకసారి 2 సార్లు పోతాం కదా, అప్పుడు మొహానికి వేసుకుంటాం ఇంత, లేకపోతే లైట్. అండ్ ఇంత లైక్ ఒక ఫాగ్ పర్ఫ్యూమ్, ఇది కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే. లైక్ రెగ్యులర్గా డొల్లా ఉత్తే స్నానం చేసి కూర్చునేది ఎక్కువ, ఇంకా ఫాగ్ పర్ఫ్యూమ్ అవన్నీ కష్టం కదా. సో ఇది మా రూమ్ అట్లా. ఇంకా చూపించాల్సింది ఏం లేదు, ఇంతే నా రూమ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అంటిల్ దెన్ బీ ట్యూన్, టేక్ కేర్. అండ్ మీకు ఏమన్నా ఇంకా వేరే వీడియోస్ ఎట్లాంటివి కావాలంటే ఇమీడియట్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ వీడియోస్ లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను చేయడానికి ట్రై చేస్తా, అప్లోడ్ చేస్తా, ఓకేనా. మీకు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.